అదేమితో నిజమైన పరిష్కారం అంటే కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చి కూడా వాళ్ళకు మరి ప్రచారం చేయలేకపోయారు, వాళ్ళకి తెలుసు. బట్ ఈవెన్ దెన్ ఏదైతుందో మరి ఈ విధంగా ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేటస్ లో కొనసాగటం అనేది రాజకీయంగా నేను సరైనదిగా భావిస్తలేదు. నేను ఇది ప్రజానీకాన్ని కానీ క్యాడర్కి కానీ దేని వస్తున్న క్లారిటీ, ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఐదు అనే ఒక అభిప్రాయానికి వచ్చాను. లేదు శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో అంటే కూడా నాకు కూడా బాధతో ఉంటే మాత్రమే వారు కూడా బాధతో ఉంటారు. ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడ బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శిరువైపుల ఆశలు, అభిమానులు అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యక్రమం చేస్తారు కదా, చేయడానికి ఉంది కదా. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది, ఇంతసేపు ఏం చెప్పింది, రాజీనామా చేస్తా అని చెప్పి అంటున్నా. నేను భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. అది తర్వాత ఇప్పుడు అంతవరకు రాలేదు. ముందు ఏదైతుందో తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయమే కానీ ప్రజాభిప్రాయం కానీ మీలాంటి మిత్రులు శిరోవైపు రాశిలో పాత్రికేయ సోదరులు ఉన్న మిత్రులు ఉన్నారు. మీరు ఏంటంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. ఇప్పుడు నాకు ప్రజా సమస్యల పట్ల స్పందించడం, పోరాటం చేయటము నేను మొదటికి కూడా బాధ్యత అనుకుంటాను. ఏ రాజకీయ పార్టీ అనేటువంటి ఒక ప్రధాన కంటే నేను ప్రజా సమస్యలు స్పందించను. ప్రజలకు ఏ విధంగా నేను న్యాయం చేయగలుగుతాను. I love you.